సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలులో ఉన్న సమస్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులు ట్యాగ్ చేశామని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. అలా కాదు కదా, GPS ఫిక్సింగ్ ఎక్కడ చేయాలని చెప్పారు మీకు. వెహికల్ ఎక్కడ ఉంటే అక్కడే, కానీ వెహికల్ ఎక్కడ ఉండాలి? ఏం గారు మీరన్నది ఏంటంటే సార్ రోడ్ అది ఏమెంట్ గేట్లు కానీ GPS యాడ్ అవుతుంది. అట్లా దానికి సంబంధం లేదు, ఉండాలంటే వెహికల్కి. అది వెళ్ళి అక్కడ మనం మిల్ పాయింట్ అదేం అవసరం. మిల్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మిల్ పాయింట్లో దాని యొక్క ఇది ఉంటుందన్నమాట. అక్కడ మిల్ పాయింట్ వరకు ఓకే. సమస్య ఏంటంటే ఫిక్సింగ్ పెట్టడమే వేమెంట్ అయిపోయిన తర్వాత పెడతారు అనేది అంటున్నారు. లేదు లేదు, విలేజ్ నుంచా ఏమెంట్ బెట్లు కానించా ఏమెంట్ బెట్లు కానీ వచ్చారా? ఉన్నారా మీరు? ఎక్కడ ఉన్నారు? కరెక్ట్గా ఎక్కడ హార్వెస్టింగ్ వస్తుంది ఈ వారంలో ఆ బీపీసీలన్నీ వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళ మనుషులు అక్కడ ఉంచండి. ఆ బీపీసీలో ఎక్కడ కూడా బీపీసీ దగ్గర GPS ఫిక్సింగ్కి ఎక్కువ టైం తీసుకోకూడదు. ఫిక్స్ చేయడానికి లేరు అనే మాట రాకూడదు. బీపీసీ దగ్గర ఒకసారి ఆలోచించండి. పొలంలో ఉంటుంది అక్కడ వెహికల్ అక్కడ ఉంటుందా, లేకపోతే వెహికల్ ఇక్కడ వస్తుందా, ఇక్కడ ఫిక్సింగ్ చేస్తారా, లేదా వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఫిక్సింగ్ చేస్తారా, లేకపోతే పేమెంట్ చేస్తారు కదా అక్కడ ఫిక్సింగ్ చేస్తారా అని అడుగుతున్నారు. మీరు రోడ్ ఇచ్చిందంటే మనకి వెహికల్ ఎక్కడ ఉందంటే అక్కడ మొదటి నుంచి సంఘం రావాల్సిన కారణం లేదంటే బుచ్చుకెళ్ళాను. సెంటర్కి మ్యాప్ ఏం రైట్స్ కేంద్రాలు స్టార్ట్ చేయాలి. నాట్ ఓన్లీ సంఘం మండలి, అన్ని మండల్స్లో కూడా షెడ్యూలింగ్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయమనండి. అప్పుడు హార్వెస్టింగ్ ఏ డేట్కి వస్తుంది అనేది క్లారిటీ ఉంది. ఇక్కడ ఎందుకు షెడ్యూలింగ్ ఇప్పుడు వరకు స్టార్ట్ చేయలేదు? విఏలో ఇవాళే వచ్చారా? సో ఇవాళ వెంటనే షెడ్యూలింగ్ చేశారు. సో ఈ విధంగానే ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా విఏ చేయవలసిన షెడ్యూలింగ్ కంప్లీట్ అవ్వాలి. టుడే అండ్ టుమారో కంప్లీట్గా ఇదే పని మీద పెట్టండి. ఒక్కొక్క మండలి చెప్పండి. అన్ని మండల్స్ ఎక్కడెక్కడైతే హార్వెస్టింగ్ వస్తుందో డిస్కస్ చేసాం. మిగతా మండల్స్ అన్ని మండల్స్లో కూడా షెడ్యూలింగ్ చేయమని మీరు ఇవాళ అన్ని క్రియేషన్ చేస్తారు. అది కాబట్టి మాట్లాడారు. అలా కాకుండా ఊరికే మిల్లర్స్ ఇవ్వడం లేదంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఈ పర్టికులర్ మిల్ తీసుకుంటే ఏంటి, అది ఈ పర్టికులర్ బీపీసీ తీసుకుంటే రీజియన్ ఒక రైస్ మిల్, ఇంకొక రైస్ మిల్ ఏదండి మొత్తం ఉన్న గనీలన్నీ వాళ్ళిద్దరు ఇస్తారు. ఇవాళే ఇస్తారు, తీసుకొచ్చి ఇక్కడే పెడతారు. ఒంగోలు స్టార్ట్ అయిందమ్మా. డిఏఓ చిరెడ్డిపాలెంలో హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏమైనా చేసామా? డిఎంఓ మొత్తం అన్ని బీపీసీల్లో ఇదే విధంగా స్టార్ట్ చేస్తారండి ప్రొక్యూర్మెంట్. ఫస్ట్ ఇమీడియట్గా గన్నీస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది పొజిషన్ చేసుకోండి ప్రతి బీపీసీ ఈరోజు. చేజర్ల దగదొచ్చండి, ఇడుగూరుపేట, జల్లదంకి మాయామతి సెంటర్గానే ఉంది వ్యవహారం. ఈరోజు మీరు రాబోతే మాత్రం కదలకు వచ్చింది. లేదు సార్, కంపెనీ కూడా అదే అంటారు. అక్కడ కొంచెం ఆధార్ ప్యాన్ కార్డ్ డిఎంఏ కూడా ఏమి గ్యాదర్ చేస్తారా? ఈ కార్డు సమాధానం
అది ఒక ప్రాసెస్ వస్తున్నాయి. అదేవిధంగా మనం ఇప్పుడున్న ఎవరెవరైతే ఇప్పుడు మనం మొత్తం జిల్లాలో 103 మిల్లర్లు మనం ఐడెంటిఫై చేసాం ప్యాడీ పెట్టారు. అందులో 53 మిల్లర్స్ ఆల్మోస్ట్ బీజీ పెట్టేసాం. వాళ్ళ నుంచి మనం గన్ని వసూలు చేసి పెట్టేసాం. త్వరగా హ్యాపీగా ఉంటుంది సార్. సరే. మన 30 లక్షలు వచ్చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. కొనుగోలు కేంద్రం సంఘం మండలంలో ఉన్న సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం అనేది విజిట్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ధాన్యం కొనుగోలు అనేది కూడా మొదలైంది. 4 acres సంబంధించిన ధాన్యం కొనుగోలు అనేది ప్రస్తుతం జరుగుతుంది. అది లోడింగ్ అయ్యి వెహికల్ మిల్లర్ దగ్గరికి చేరే ప్రాసెస్లో ఉంది. సో ఈ విధంగా జిల్లాలో మనం మొత్తం 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి ఓపెన్ చేశాము. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంకి కూడా మిల్స్ అనేది ట్యాగ్ చేయడం జరిగింది. బ్యాంక్ గ్యారంటీస్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాము. గన్నీస్ కూడా ఇవాళ పొజిషన్ చేసేస్తున్నాము అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా. రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మద్దతు ధర ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఉండేలాగా ఎన్షూర్ చేస్తాం. థ్యాంక్ యూ.